హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు గనకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు జరుగుతున్న ఈ 2024వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అఖండ రాజయోగం పట్టబోతున్న రాసుల వారు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కొత్త సంవత్సరం ఈ 2024వ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం చైత్ర అమావాస్య నాడు ఏర్పడుతుంది. పురాణాల ప్రకారం రాహువు కేతువు సూర్యుడిని ఆవరించినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం ప్రారంభానికి 12 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. అనుకూల కార్యాలు, పూజా కార్యక్రమాలు మరియు కొత్త పనులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు ఏర్పడుతుందో ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఈ 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తారీఖున సోమవారం నాడు ఏర్పడబోతోందని జ్యోతిషులు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తారీఖున రాత్రి 9:12 ప్రారంభమై ఉదయం 1:25 ముగుస్తుంది. ఈ సమయంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాసుల వారు ఎవరో ఇక్కడ మనం తెలుసుకున్నాం. మకర రాశి వారికి ఈ సూర్యగ్రహణం మకర రాశి వారికి చాలా అనుకూలమైనది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. దీనివలన మీ మనసుకు ఆనందం కలుగుతుంది. ఈ రాశి వారు శివునికి నువ్వులు కలిపిన నీటిని సమర్పించాలి. ఈ సమయంలో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. తులారాశి వారికి ఈ గ్రహణం తులారాశి వారికి మంచిగా ఉండనుంది. పెద్ద పెట్టుబడులు పెట్టిన వారు అధికంగా లాభాలు పొందనున్నారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అలాగే సూర్యగ్రహణం వేళ గర్భిణులు ఎలాంటి పనులు చేయాలా, ఎలాంటి పనులు చేయకూడదా మనం తెలుసుకున్నాము. అలాగే హిందూ ధర్మం ప్రకారం సూర్యగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహణం సందర్భంలో పవిత్రమైన నదీ తీర ప్రాంతంలో జపం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. గ్రహణం పూర్తయిన తరువాత స్నానం చేసి మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళపై ఉంటుందని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ సమయంలో గర్భిణులు ఖచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్రహణం పట్టడానికి కనీసం 6 గంటల ముందే భోజనం చేయాలి. గ్రహణం సమయంలో అసలు ఆహారం తీసుకోకూడదు. అలాగే వీరు నదీ తీరాన, సాగర తీరాన, ఎలాంటి సరస్సుల వద్ద స్నానం వంటివి చేయకూడదు. కేవలం ఇంట్లోనే స్నానం చేయాలి. అది గ్రహణం పూర్తయిన తర్వాతనే. గ్రహణం సమయంలో అందరూ ఇంట్లోనే ఉండాలి. ఏ విధమైన ఆహారం తీసుకోకూడదు. తులసి ఆకులపై నీటిపై ఉంచితే సూర్యగ్రహణ ప్రభావం తగ్గుతుంది. గ్రహణం వేళ మీ ఇళ్లలోని ఆహార పదార్థాలు నీళ్లలో గరికను వేయాలి. సూర్య మంత్రాలను జపించాలి. గ్రహణం తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి. పొరపాటున గ్రహణం సమయంలో గర్భిణులు ఏదైనా ఆహారం తీసుకుంటే దాని ప్రభావం వారికి పుట్టబోయే బిడ్డపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది గర్భిణుల పిండంపై ప్రభావం చూపి పిల్లలు ఏదో ఒక లోపంతో పుడతారని చాలామంది విశ్వసిస్తారు. కాబట్టి గ్రహానికి 6 గంటల ముందే అన్ని పనులు ముగించాలి. సూర్యగ్రహణం సమయంలో ప్రెగ్నెన్సీ మహిళలు పడుకున్నప్పుడు అటు ఇటు కదలకూడదు. ముఖ్యంగా పిండంలో ఉండే బేబీకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. గ్రహణం సమయంలో కుర్చీలో లేదా సోఫాలో ప్రశాంతంగా కూర్చుని ఏదైనా పుస్తకం చదవడం, వెబ్ సిరీస్ చూడడం లేదా ఏవైనా తేలికగా ఉండే పనులు మాత్రమే చేయాలి. సూర్యగ్రహణం సమయంలో అతి నీల లోహిత కిరణాల వల్ల ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా మరింత ప్రభావం చూపుతుందని సైన్స్ చెబుతోంది. అందుకే ఈ సమయంలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణులు గ్రహణం చూడరాదని, ఒకవేళ చూస్తే వారికి పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యగ్రహణ వేళ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. గ్రహణం వేళ పంచాంగం చూడకూడదు. 3 ఏళ్ల చిన్నారులకు నదీ స్నానాలు, సాగర తీర స్నానం చేయించరాదు. గ్రహణాన్ని ఎవ్వరూ నేరుగా చూడకూడదు. దీనివల్ల కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. గ్రహణం సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయకండి. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.